నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పాటున్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు మళ్ళీ మీ అందరి కోసం ఇంకొక హోమ్ రెమెడీ, ఓ మంచి చిట్కాతోటి వచ్చేసాం. అది దేనికి ఉపయోగపడుతుంది, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ రోజు అసలు మనం వ్యూస్ కోసం ఏం హోమ్ రెమెడీ యాక్చువల్లీ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్. సో ఎక్కువ మంది డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ రెమెడీ ఎక్సలెంట్ రెమెడీ ఫర్ ఎనీ సైడ్ ఆఫ్ డయాబెటీస్. వాళ్ళకు ఏది ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మేబీ టైప్ 1, టైప్ 2 ఈ రెమెడీ వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళకు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళకు వాడిన మెడిసిన్స్ క్వాంటిటీ వాళ్ళు తగ్గించుకోవచ్చు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ అరౌండ్ 6 months to 1 year దే కెన్ క్విట్ ద మెడిసిన్. కంప్లీట్గా వాళ్ళు మానేయచ్చు. ఓకే, బట్ ఏంటంటే నేను చెప్పిన రెమెడీ వాళ్ళు పాటించాలి. ఓకే, అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం. ఓకే, డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఈ లైఫ్ స్టైల్ డిజీజ్కు మనము విదౌట్ మెడిసిన్ మనం క్యూర్ చేయాలంటే 100% పాసిబిలిటీ ఉంది. బట్ పీపుల్ థింక్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం జీవితాంత్ మెడిసిన్స్ వాడాలి అండ్ డాక్టర్ చెప్పినట్టే జీవితాంత్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఏదో ఒకటి తింటే ఉండాలని చెప్తే ఉంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీకు యాక్చువల్లీ ఏ డయాబెటీస్ డాక్టర్ మీకు చెప్పినా సరే మీరు వాళ్ళకు అడగొచ్చు. ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ ఇన్ ఎవ్రీ 1 hour 2 hour, డూ యూ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఇన్ ద బాడీ? మీరు ఈ క్వశ్చన్ అడగండి. అడిగితే 100% మీకు ఆ డాక్టర్ ఎవరైనా సరే, ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్, దే విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ. ఓకే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మనం బయటపడాలంటే మనకు ఫుడ్ టు ఫుడ్ గ్యాప్ ఉండాలి. దట్ ఈస్ 1. సో మినిమం 8 hours గ్యాప్ మనం ఇవ్వాలి ఫుడ్ టు ఫుడ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times మనం ఫుడ్ తీసుకోవాలి అండ్ మధ్యలో 8 hours గ్యాప్ ఉండాలి. ఓకే, సో ఈ 8 hours గ్యాప్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ అట్లీస్ట్ ఫర్ 1 month. 1 month తర్వాత నెక్స్ట్ మంత్కి యూ కెన్ కీప్ ఇట్ అరౌండ్ 12 hours గ్యాప్. ఎలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 8 months 1 month గ్యాప్, దిస్ 8 hours గ్యాప్ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది అనమాట. ఓన్లీ విదిన్ 1 month యువర్ డయాబెటీస్ షుడ్ బి కంట్రోల్, పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. అండ్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దిస్ రెమెడీ అలాంగ్ విత్ దట్, దెన్ దీనిలో ఏమవుతుందంటే లైక్ ఆటోమేటికలీ నార్మల్ ఫుడ్ మీరు తీసుకున్నా సరే కూడా మీకు 100% మీకు షుగర్ లెవెల్ విల్ బి కంట్రోల్. ఓకే, అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. మీరు కరెక్ట్గా నేను చెప్పిన రెమెడీ మీరు పాటించారంటే 3 days ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓన్లీ జస్ట్ 72 hours. 72 hoursలో విదౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్ యువర్ డయాబెటీస్ లెవెల్ విల్ బి కంట్రోల్. ఓకే, సో ఇది మాత్రం మీరు కరెక్ట్గా ఇది మీరు గుర్తుపట్టండి. అండ్ 100% మీరు పాటిస్తే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. విదిన్ 3 days ఇట్ విల్ బి కంట్రోల్ ఓన్లీ. ఓకే, సో ఈ 72 hours మీరు గుర్తుపెట్టడం చాలా అవసరం అక్కడ. ఓకే, ఈ 72 hours మీరు మార్నింగ్ నుంచి కౌంట్ చేయండి. ఓకే, 72 hours మీరు టైం తీసుకోండి. ఈ 72 hoursలో నేను చెప్పిన రెమెడీ మీరు పాటించండి. యువర్ డయాబెటీస్ ఏ టైప్ డయాబెటీస్ ఉన్నా సరే ఇట్ విల్ బి ఇన్ కంట్రోల్. ఓకే, సో దానిలో కావాల్సిన ఐటమ్స్ మనకు ఏంటంటే ఒకటి ఈ పుదీనా ఆకు. ఓకే, అండ్ రెండోది కొత్తిమీర ఆకు. ఓకే, అండ్ మూడోది ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ మనము ఈ సైజ్ తీసుకుంటే ఒకటి తీసుకోవాలి, లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ బిగ్ సైజ్ యూ హ్యావ్ టు టేక్ హాఫ్. ఓకే, సో లెట్ us say అరౌండ్ 50 to 60 grams రెడ్ ఆనియన్. ఓకే, సో ఇది రెడ్ ఆనియన్ మనం నమలుకొని తినాలి డైలీ బేసిస్లో. దట్ ఈస్ 1. సెకండ్ థింగ్, ఈ టైప్ జ్యూస్ మనము డైలీ 2 times తాగాలి. ఒకసారి పొద్దున తినకముందే, ఒకసారి సాయంత్రం తినకముందే. ఓకే, అండ్ దీనిలో ఈ టైప్ జ్యూస్లు మనం వేరే ఏది యాడ్ చేయకూడదు. ఓన్లీ ఇట్ షుడ్ బి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్. ఓకే, ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్ is very, very important. It has got a lot of medicinal property. It is one of the best antioxidant and antibacterial, okay, and antifungal also. ఓకే, సో ఈ విధానంగా అన్ని పనిచేస్తాయి. దాంతో పాటు మనకు క్లోరోఫిల్స్ కూడా ఉంటాయి దీనిలో. సో మెనీ అడ్వాంటేజ్. అండ్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ద స్పెషల్లీ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ ఆఫ్ దట్ 2 different types of leaf juice. పుదీనా అండ్ కొత్తిమీరది జ్యూస్ ఉంది. సో ఈ జ్యూస్ మళ్ళీ ఒకసారి పొద్దున తినకముందే తాగాలి అండ్ ఒకసారి సాయంత్రం కూడా తినకముందే తాగాలి. అండ్ బిట్వీన్ దట్ 8 hours
యూ కెన్ టేక్ ఓన్లీ వాటర్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఫ్యూ థింగ్స్ నేను చెప్తున్నాను, ఆ కొన్ని ఐటమ్స్ కూడా మీరు కొంచెం పాటించాలి. పాటించాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ ద మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, all the refined food, okay. And third thing, like any sort of bakery items, otherwise GMO food, okay. ఇది అన్ని మీరు అవాయిడ్ చేయండి. జస్ట్ అవాయిడ్ చేసి you can stop your complete, you can stop your all the medicines and you can take this, you should come to 8 hours gap, okay. మీకు ఇన్ కేస్ భయం వస్తుందంటే అక్కడ కొంచెం కష్టం అండి. సో మీరు భయపడకూడదు. అండ్ ఈ బిట్వీన్ దట్ 8 hours గ్యాప్ మీరు ఇన్ కేస్ వాటర్ తీసుకోకపోతే దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. డెఫినెట్గా మీకు డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ అయితే మీరు ఎక్కడైనా పడిపోవడం అవకాశం ఉంది. సో ఎవ్రీ 1 hourకు మీరు అట్లీస్ట్ 1/2 లీటర్ టు 1 లీటర్ వాటర్ తాగుతూనే ఉండాలి, ఓకే, ఈ రెమెడీ పాటించినప్పుడు. సో వాటర్ తాగితే కొంచెం యూరిన్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా యూరిన్ ఎక్కువ వస్తాయి, బట్ మీకు బాడీ డిహైడ్రేట్ అవ్వద్దు. దాంతో నేను చెప్పిన రెమెడీ కూడా మీరు పాటించాలి. ఇది మాత్రమే చేస్తే విదిన్ 3 days ఆఫ్ టైం, విదిన్ 72 hours, ఓకే. సో మీకు 100 to 100% ఈ డయాబెటీస్ లెవెల్ కంట్రోల్కు వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ గో ఫర్ ఎ చెకప్. మీరు స్వయంగా మీరు టెస్ట్ చేయండి. యూ కెన్ గో ఫర్ HbA1c చెకప్. అండ్ దాంతో బట్టి మీరు ఈ 3 days లోపల మీరు స్వయంగా కూడా మానిటర్ చేయొచ్చు. మార్నింగ్ ఈవినింగ్ మీరు షుగర్ టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. బట్ వాటర్ తీసుకోకుండా మర్చిపోకూడదు. వాటర్ మీరు ఎవ్రీ 1 hourకు తాగుతూనే ఉండాలి, okay. So this is one of the best remedy in my experience with my patients. So that is what I am sharing with you. సో చూసారు కదా, ఒక చేతిలో ఆనియన్, ఇంకొక చేతిలో కొత్తిమీర పుదీనా జ్యూస్. సో ఈ రెండు కనుక సార్ చెప్పిన విధంగా తీసుకుంటే డయాబెటిక్ని కంట్రోల్ చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అంట. సో మీరు ట్రై చేస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది మీ రిజల్ట్స్ అనేది కూడా తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. ఇంకేమైనా ఇలాంటి హోమ్ రెమెడీస్ వీడియోస్ కావాలి అన్నట్టు హెల్త్ పరంగా కూడా కింద కామెంట్ చేయండి. అవి కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాం. అంత మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. అప్పుడు చూస్తూనే అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే.